హాయ్ అండి, వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. మనము ఎల్సిఎం గురించి ఒక వీడియో పెట్టాము. 8 పాయింట్ సంథింగ్ మినిట్స్ ఉంది. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. పార్ట్ 2 అండి. పార్ట్ 2 డెసిమల్లో ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. చూడండి, ఈ కాన్సెప్ట్ చాలా డెడ్ ఈజీ. దానికంటే కూడా ఇది డెడ్ ఈజీ. సింపుల్గా నేర్చుకుందాం. చూడండి అమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 0.3 ఉంది, 0.33 ఉంది, 0.003 ఉందమ్మా. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ కలపాలండి. ఇక్కడ 3 జీరోస్ కలపాలంటే ఇక్కడ 300 అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ 1 డిజిట్ ఉంది కాబట్టి 2 జీరోస్ కలపాలి. ఇక్కడ మనం 3 జీరోస్ కలపాలి కదా. ఇక్కడ 2 డిజిట్ ఆల్రెడీ ఉన్నాయి అంటే 1 జీరో కలపాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 జీరోస్ అంటే ఆల్రెడీ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 0 కలపాలి అవసరం లేదు. ఇది ఈ విధంగా చేస్తామండి. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఒకసారి వినండి. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంది? 1.5 ఉంది. ఇక్కడ 0.25 ఉంది. ఇక్కడ 0.35 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నదమ్మా అంటే 2 జీరోస్ కలపాలి. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 జీరో కలపాలి అంటే 150 అయింది. ఇది అవునా? 150 అయింది. 150 అయింది కదమ్మా. ఇది 150 అయింది. ఇక్కడ చూడండి, 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 డిజిట్సే ఉంటాయి. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్సే ఉంటాయి. అవునా? 2 డిజిట్స్ మనం కలిపినాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి 2 డిజిట్స్ ఏమవుతుంది? అప్పుడు అది 2 డిజిట్స్ కలపాలి కదా. సో మనకు 0 0 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు 25 అనేది 500లో ఉంది కాబట్టి ఇది క్యాన్సల్ అయింది. ఓకేనా? ఇవి రెండు చేద్దాం. ఇక్కడ చూడండి, 5 ఏళ్ళ 5 ముళ్ళ 15 0. ఇక్కడ చూడండి అమ్మా, ఇదెంత అవుతుంది? 5 10ల 100. ఇక్కడ చూడండి, ఈ 0 క్యాన్సల్. ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కదమ్మా. ప్రైమ్ నెంబర్స్ వచ్చేదాకా చేయాలమ్మా. 3 7 ప్రైమ్ నెంబర్స్ కదా. అదే విధంగా ఈ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేయండి. ఏమవుతుంది అప్పుడు? 3 7 21, 21 5ల 105, 105 00. కానీ మనం ఫస్ట్ లో ఏం కలిపినాం? 2 జీరోస్ కలిపినాం. ఇప్పుడు 2 జీరోస్ తర్వాత పాయింట్ పెట్టండి అంటే ఇక్కడనే కదా 105. ఎంత సింపుల్ గా అయిపోయిందమ్మా, ఈజీగా. సో 105 ఎక్కడ ఉంది? ఇది ఉంది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 0.18 ఉంది, 0.3 ఉంది, 0.009 ఉంది, 4.5 ఉంది. ఇక్కడ చూడండి అమ్మా, 3 డిజిట్స్ ఉన్నాయి అంటే మనం ఎన్ని కలపాలి? 3 జీరోస్ కలపాలి. చూడండి, 3 జీరోస్ కలపాలి కాబట్టి ఆల్రెడీ 2 డిజిట్స్ ఉన్నాయి అంటే 1 జీరో కలపాలి. 180. ఓకే, ఇక్కడ 1 ఉంది అంటే మనం 3 జీరోస్ కలపాలంటే ఇక్కడ 1 ఉంది అంటే 2 జీరోస్ కలపాలి. అవునా? ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీనికి కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంది? 1 డిజిట్ ఉంది అంటే 2 జీరోస్ కలపాలి. 2 4 5 0 0. అవునా? ఎందుకు? పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కానీ మనం 1 డిజిట్ ఉంది కానీ మనం ఎన్ని జీరోస్ కలపాలి? 3 జీరోస్. 3 జీరోస్ అంటే ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 2 జీరోస్ కలపాలి. 2 జీరోస్ కలిపినాం. ఇక్కడ చూడండి అమ్మా, ఈ 9 అనేది 18లో ఉంది. అవునా? ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ చూడండి అమ్మా, ఈ 18లో 180లో 45లో ఉంది. అవునా? ఇది ఉంది. ఇక్కడ చూడండి, 2 జీరోస్ 2 జీరోస్ ఇది కూడా ఉంది. సో మనకు ఇది 4500 అవుతుంది. ఫస్ట్ మనం ఎన్ని జీరోస్ కలిపినాం? 3 జీరోస్ కలిపినాం. 3 జీరోస్ కలిపినాం అంటే ఎక్కడ అవుతుంది? 1 2 3 అంటే 4.5 అవుతుంది కదమ్మా. 4.5 ఇదే కదా మన ఆన్సర్. ఈ విధంగా. అవునా? 180 అనేది 4500లో ఉంది, 300 కూడా 4500లో ఉంది, 9 కూడా 4500లో ఉంది. ఈ విధంగా చేయాలి. ఓకే, 1 షాట్ లో. ఇక్కడ చూడండి అమ్మా, 0.5 0.05 0.005 1 ఉంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి అంటే 3 జీరోస్ పెట్టాలి. ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 2 జీరోస్ పెట్టాలి అంటే ఏమవుతుంది? 500 అవుతుంది. అవునా? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, మనం ఎన్ని డిజిట్ పెట్టాలి? 1 డిజిట్ పెట్టాలి అంటే 50 అవుతుంది. ఇక్కడ చూడండి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం అవసరం లేదు.
ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంది, ఎన్ని లేవు కాబట్టి మనం 3 zeros యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి అమ్మా 500 ఇందులో ఉంది, ఇది క్యాన్సల్. 50 ఇందులో ఉంది, క్యాన్సల్. 5 ఇందులో ఉంది, క్యాన్సల్. అంటే మనం ఇక ఫస్ట్ లో ఎన్ని జీరోస్ కలిపినాం, 3 zeros. 3 zeros తర్వాత పాయింట్ పెట్టండి. 1 2 3 అంటే 1 పాయింట్ అన్నట్టు, అంటే 1 అన్నట్టు ఆన్సర్. 1 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 2 digits తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 digit తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 1 digit తర్వాత ఇక్కడ పాయింట్ లేదు. ఇక్కడ చూడండి 1 digit తర్వాత పాయింట్ అంటే 2 zeros కలపాలి. అంటే 2 zeros ఆల్రెడీ ఉన్నాయి, 7. ఇక్కడ 1 digit ఉంది అంటే 140 అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది, 350 అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా 7 ఉంది అంటే 2 zeros కలపాలి. 2 zeros 7. ఇక్కడ చూడండి అమ్మా 350 అనేది 700 లో ఉంది, ఇది క్యాన్సల్. 470 అనేది ఇందులో ఉంది కాబట్టి ఇది క్యాన్సల్. 7 ఇందులో ఉంది కాబట్టి ఇది క్యాన్సల్. అంటే మిగిలింది మనం ఎన్ని జీరోస్ కలిపినాం, 2 zeros. ఎట్లా 2 zeros అంటే 2 digit పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి 2 zeros కలిపినాం. ఒకవేళ పాయింట్ తర్వాత 3 zeros ఉంటే 3 digit తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 7 అంటే 7 అవుతుంది కదా. ఈ విధంగా 7 ఎక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది. ఈ విధంగా సింపుల్ గా ఈజీగా క్రిస్టల్ క్లారిటీగా చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మనం ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏనండి. ఓకేనా. ఆర్ఆర్బిలో కానీ వివిధ వేరియస్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్సే. నేను ఓన్గా ఏం తయారు చేయాలని ఆప్షన్ కూడా అవే ఉన్నాయి. ఓకేనండి. ఈ విధంగా చేయాలి. చూడండమ్మా ఇంకా 2 questions, 5th question, 6th question. ఇది అయిపోతే మనకి ఎల్సిఎం పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండమ్మా 3 ఉంది, 2.7 ఉంది, 0.09 ఉంది. దీన్ని మనం ఇక్కడ 2 digit తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి 2 zeros యాడ్ చేయాలి. 2 zeros యాడ్ చేయాలంటే ఇదేమవుతుందమ్మా 300 అవుతుంది. అవునా. ఇదేమవుతుంది 270 అవుతుంది. ఎందుకు 1 zeroనే యాడ్ 1 ఉంది కాబట్టి ఆల్రెడీ 1 zero యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత 2 zeros కాబట్టి ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో పెద్ద నెంబర్ ఏదమ్మా, ఇది. సో 2 ఇక్కడ మనం 9 అనేది ఇందులో 270లో ఉంది. అవునా. ఇక్కడ చూడండమ్మా 0 క్యాన్సల్. అవునా. క్యాన్సల్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది చూడండి 3 9 27, 3 10 30. ఇవి రెండు కూడా కోప్రైమ్ కదమ్మా, ఇవి రెండు కూడా కోప్రైమ్ కదా. ఇంటూ దీన్ని ఏం చేయాలి, అప్పుడు 300 ఇంటూ 9 చేయాలి. ఏమవుతుంది అది 9 3 జా 2700. 2700 అంటే మనం ఫస్ట్ లో ఏం చెప్పుకున్నాము, 2 zeros యాడ్ చేసినాం. అంటే 2 zeros తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఏమవుతుందమ్మా 27 అవుతుంది. 27 ఎక్కడ ఉంది, ఇది ఉంది. ఇదే ఆన్సర్. ఓకేనా. ఇక్కడ చూడండమ్మా ఇక్కడ 2 digit తర్వాత పాయింట్ ఉంది. అంటే గరిష్టంగా 2 digit తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 digit తర్వాత పాయింట్ పెట్టుకో. 2 zeros మనం కలుపుకోవాలి. ఇక్కడ చూడండమ్మా ఇక్కడ 1 ఇక్కడ ఏముంది 2 పాయింట్ లేదు కాబట్టి 2 zeros. ఓకేనా. ఇక్కడ 2 digit తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం జీరోస్ కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా కలపాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 0 కలపాలి. 480. ఇందులో గరిష్ట నంబర్ ఏదమ్మా 800 కాబట్టి ఇక్కడ చూడండి 24 అనేది 840లో ఉంది. అవునా. ఇక్కడ చూడండి 32 అనేది కూడా ఇందులో ఉందమ్మా. ఎట్లా ఉంది, ఇది చూడండి 32 అనేది దీంట్లో క్యాన్సల్ అవుతుంది. ఎట్లా అవుతుంది, ఇక్కడ 480 ఉందమ్మా. 480/32 8 నల్ల 8 6 చూడండి 12 అవుతుంది, 15 అవుతుంది. అవునా. కాబట్టి 32 కూడా ఇందులో ఉంది. ఇప్పుడు చూడండి అమ్మా ఇది ఆల్రెడీ 0 క్యాన్సల్. అవునా. 8 10 8 6. ఇక్కడ చూడండి అమ్మా 2 3 జా 2 5 జా అంటే 3 తోని మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. 8 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కదా. ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కాబట్టి 800 ఇంటూ 3 అంటే ఏమవుతుందమ్మా 2400 అవుతుంది. 2400. కానీ మనం ఇక్కడ 8 తర్వాత పాయింట్ పెట్టాలి, 2 zeros తర్వాత పాయింట్ పెట్టాలి. 2 zeros తర్వాత అంటే 24 అవుతుంది కదా. ఈ విధంగా చేయాలమ్మా 24. ఓకేనా. 24 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది మన ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చమ్మా. ఓకే. ఈ విధంగా మనం సింపుల్ గా చేయొచ్చు. ఓకే.
నెక్స్ట్ వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలా చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే.